ఆదిలాబాద్ జిల్లా మావలం మండలం సావర్గాం గ్రామంలో మొక్కలను కాపాడుకునేందుకు యువత ముందుకొచ్చారు. అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల గ్రామంలోని శ్మశాన వాటికలో నాటిన మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో సర్పంచ్ చొరవతో స్థానిక యువకులు కలిసి సొంత పనులు పక్కన పెట్టి మొక్కలకు నీళ్లు పోశారు. శ్రమదానం కార్యక్రమం ద్వారా ప్రతి ఆదివారం చెట్లకు నీళ్లు పడతామని గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేము దాదాపు 300 మొక్కలు నాటడం జరిగింది. ఈ 44 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రతలో అవి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మా యొక్క గ్రామ యువత తరలి వచ్చి మనం ఏదన్నా శ్రమ చేసి వీటిని కాపాడుకుందామని చెప్పేసి ట్యాంకర్లతో నీళ్లు పోయడం జరుగుతున్నది స్వచ్ఛందంగా. ఈ యొక్క కార్యక్రమంని ఇట్లనే కొనసాగించి ప్రతి ఆదివారం ముందరకొచ్చి నీళ్లు వద్దామని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. ఇక్కడ మా గ్రామ సర్పంచ్ గారు 300 మొక్కలు నాటించడం జరిగింది. వాటిని రక్షించాలంటే ఈ ఎండలకు తట్టుకోలేవు. వాటిని రక్షించాలంటే మా గ్రామ తరపున యువత అందరం కలిసి ట్యాంకర్తో ప్రతి ఆదివారం వాటర్ చెట్లకు పోయాలని అందరం అనుకుంటున్నాము.